కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. సస్యశ్యామలం చేస్తా అన్నాడు, చేయలేదు. ఆడపిల్లలకి వెళ్ళి చూస్తే గుడ్లు పీకుతా అన్నాడు, పీకలేదు. అంటే ఏమి చేయలేదు. అంటే 10 సంవత్సరాల అధికార దుర్వినియోగం జరిగింది. కానీ ఇవాళ దుర్వినియోగం జరిగినప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు బెటర్గా ఏదుందని మాట్లాడితే ఒకసారి 10 సంవత్సరాల సమయం ఇచ్చాక అంటే ఒక 10 సంవత్సరాలు ఒక అధికారం ఇచ్చాక చేయలేకపోయారు. ఇంకా చేయలేకపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ. అంటే నేషనల్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ బీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్కి ఎప్పుడైతే ఆవిర్భవించిందో కానీ కేసీఆర్ ఎజెండా ఏంటి కంప్లీట్ ఆయన బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి ఏంటంటే ఇది కేవలం తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ రాష్ట్రం మాత్రమే, తెలంగాణని సుభిక్షంగా ఉండడానికి మాత్రమే, తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి మాత్రమే అనే మోటోతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసిందనేది ప్రజలకు ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన చేసిన దుర్వినియోగం అంటే అధికార దుర్వినియోగం అంటే ఇప్పుడు చాలా వరకు యువతలు కావచ్చు అంటే మామూలుగా ఊరూరా బెల్ట్ షాపులు, రౌడీయిజం, గూండాయిజం అంటే బాగా భూములు ఆక్రమించారు. అంటే ఇవాళ చెప్తున్నారు నవీన్ యాదవ్ రౌడీ అన్నారు. అంటే రాజకీయాల్లో శుద్ధపోసలు ఉన్నారా రౌడీలు గౌండాలు కాక? అంటే ఇప్పుడు భూ ఆక్రమణలు చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు. అంటే భూ ఆక్రమించే వాళ్ళు ఎవరు? రౌడీలు గుండాలు కాక ఇంకెవరు? అంటే మీ శుద్ధపోసలు ఉన్నారా రాజకీయాల్లో? ఇవాళ ఒక్కవాళ్ళు పట్టుకొని నవీన్ యాదవ్ గారు ఆ రౌడీ గుండా అని మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు పాలించిన దాంట్లో ఎంతమంది రాజకీయాలు స్వచ్ఛంగా ఉన్నారు? ఎంతమంది లీడర్స్ నిజంగా నిజాయితీగా రాజకీయాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు? ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గాన్ని పెట్టే ఖర్చు ఒక రాష్ట్రానికి పడుతున్న ఖర్చు మనం ఇవ్వాల అంటే ఇన్ని కోట్ల రూపాయలు. అంటే ఇదే మీకున్న అంటే ఏమంటున్నారు ఇవ్వాలైతే మీకేదో ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు. మరి దీన్ని మరి 10 సంవత్సరాల్లో విద్యా వైద్యం కనపడలేదా? అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు 2500 స్కూల్స్ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మూతబడి ఉన్నాయి. యథేచ్ఛగా కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు దోచుకున్నారు. మరి దోచుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? 10 సంవత్సరాలు ఎందుకు ఆయన అధికార దుర్వినియోగం చేశారు? ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ బాగలేదని కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్ లేకపోతే ఆల్టర్నేట్ ఎదుకోండి మీరు. అంతేగాని మళ్ళీ బీఆర్ఎస్ బాగుందని ఎలా అంటారు మీరు? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది ఇవాళ. అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ రౌడీలు గూండాల గురించి మాట్లాడటం అనేది నిజంగా అంటే ఒక శోచనీయం. ప్రజలకు ఏంటంటే ఆల్టర్నేట్ సోర్స్ కావాలి, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఎటువంటి పార్టీలను మనం ఎన్నుకుంటున్నాం, ఎటువంటి నాయకులు వస్తున్నారు, అసలు నిజంగా రాజకీయాలు కావాలంటే ఎటువంటి మార్పులు రావాలి, ఎటువంటి యువకులు రావాలి, ఎంత మేధావులు రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి. కానీ వాళ్ళ యువత ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే రాజకీయాలు అనేది మాకేదో సంబంధించింది కాదు, ఇదేదో రౌడీలకి గుండాలకి సంబంధించింది, భూ కబ్జాదారులకు సంబంధించింది, కోట్ల రూపాయలు సంపాదించడానికి సంబంధించింది, రాజకీయాలు మాకు పట్టవు అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు. యువత కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ కాకపోతే ఇంకొంత ఆల్టర్నేట్ సోర్స్ ఎత్తుక్కోండి, కొత్త రాజకీయ వేదికను సృష్టించడానికి మాత్రం సిద్ధంగా ఉండండి. ఓకే సార్, మీరు అన్నారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ గురించి, మరి జిల్లాల్లో చూపించింది కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 సీట్లు కొట్టారు. మరి దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఒకటి సార్ రాజకీయాలకు ఏంటంటే అంటే మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే అంటే మీరు సిటీస్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు ఎక్కువ మంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏమైపోయిందంటే ఒక మంచి ఉద్యోగి కూడా ఇవాళ ఇల్లు కొనుక్కునే స్థాయికి అంటే లేదు. అంటే భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. అంటే వీళ్ళు దానికి ఏంటంటే బాగా రియల్ ఎస్టేట్ పెరిగిపోవటం వెళ్ళాడంటే ఎక్కువగా సెటిలర్స్కే లబ్ధి జరిగింది. ఇక్కడ కేవలం బీఆర్ఎస్ ఏంటంటే ఆయన బాపు అని ఎన్నుకోవటం కాదు, వాళ్ళ భూములు పెరిగినాయి, ₹1,00,000 పెట్టింది ₹1,00,00,000 అయినాయి, ₹1,00,00,000 100 కోట్లు అయినాయి. కేవలం వాళ్ళ యొక్క ఏమంటే స్వార్థం కోసమే బీఆర్ఎస్ని వాళ్ళు గెలిపించుకున్నారు తప్ప వాళ్ళు ఏదో సుభిక్షంగా ఉంచారనేది కాదు. మీరు చూడండి చాలా జిల్లాల్లో ఎంత అధికార దుర్వినియోగం. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే ఒక రౌడీ, ఒక గూండా. దాదాపు 119 మంది అభ్యర్థుల్లో 50 నుంచి 60 మంది అభ్యర్థుల్లో ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జోలికి వస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. 50 నుంచి 60 సీట్లు తొలగించాలని కేసీఆర్ గారి సర్వేలోనే వచ్చింది. కానీ ఆయన ఆ పార్టీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుందని నా ముఖం చూసి ఓటేస్తారని ఆయన మళ్ళీ బీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చారు, ఓడిపోయారు. ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. అయితే రీసెంట్గా కేసీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్ల మా పాలనలో గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మేము చూపిస్తాము, ఈ 2 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేసింది చూపించడానికి మీరు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మరి దానిపైన ఏమంటారు? ఇప్పుడు
మనకి అభివృద్ధి అంటే ఏంటండి, రోడ్లు భవనాలు కాదు, హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి కావాలి. అది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ ఏదో సచివాలయం చూపించో, లేకపోతే ఇంకోటి సెక్రటరీ చూపించో, రోడ్లు చూపించో, భవనాలు చూపించో అభివృద్ధి కాదు. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే బాగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి మద్యానికి అలవాటు పడి ఎక్కువగా విధవరాళ్ళు ఉన్న రాష్ట్రం తెలంగాణ అండి. 10 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి రిపోర్ట్ తీస్తే ఎక్కువగా విధవరాళ్ళు ఉన్నారు. అంటే 30 నుంచి 35 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ తెలంగాణలో ఉంది. మరి దాని హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మనం భూములు రేట్లు చూద్దామా, కోట్ల రూపాయల రేట్లు చూద్దామా, యువత అన్యాయం అయిపోయారని చూద్దామా, లేకపోతే చిన్న వయసు వాళ్ళు తాగుడుకు అలవాటు పడ్డారని చూసినామా, గంజాయి హెరాయిన్కి అలవాటు పడ్డారని చూసినామా? మీ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? వాళ్ళని అర్థం చెప్పండి. ఇవాళ కోట్ల రూపాయల భూములు పెరిగిపోయినాయి, లేకపోతే ఆ రోడ్లు అమెరికా చూపిస్తున్నారు, ఈ రోడ్లో సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని ఫారెన్ రూట్లను చూపిస్తున్నారన్నారు. ఇది కాదు అభివృద్ధి. హ్యూమన్ డెవలప్మెంట్ కావాలి ముఖ్యంగా. సార్ మీరు అనేది అంతా గవర్నమెంట్ ఎంప్లాయర్ చేయాల్సిన పని, రాజకీయ నాయకుల మీద నెడతాం ఎట్టాంతకి న్యాయం అంటారు? ఎవరు చేయాలి? ఎవరి పని? చెబుతున్న న్యాయాలు అన్యాయాలన్నీ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ చేయాలి. గవర్నమెంట్ పోలీసుల దగ్గర నుంచి కింద ఉన్న అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకుల మీద నెడతాం ఎంత మట్టికి న్యాయం అంటారు? ఇంకో విషయం ఏంటంటే పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. అంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఇవాళ రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు తెలుసా? వాళ్ళకి పవర్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పవర్ ఇస్తుంది. రాజకీయాలు అనేది అన్నింటినీ కట్టడి చేస్తుంది, రాజకీయాలు అన్నింటినీ శాసిస్తున్నాయి. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చని రాజకీయాల్లోకి వస్తున్నారు. కేవలం డబ్బు కోసం కాదండి, డబ్బుని పెంచుకొని అధికారాన్ని దుర్వినియోగం వాడుకోవడానికి, వాళ్ళ దర్పం ప్రదర్శించడానికి తప్ప ప్రజలకు మేలు చేయడం కాదని అందరూ గుర్తుంచుకోవాలి. ఒక ఓటుకి 1000 కాడి నుంచి 5000 దాకా ఇస్తున్నారు సార్. మరి వాళ్ళ కష్టమే కదా ఇస్తుంది రాజకీయ నాయకులు. మరి తీసుకునే జనానికి ఉండాలి కదా. మరి దాని గురించి ఏమంటారు? మొన్న రీసెంట్గా కేటీఆర్ జూబ్లీస్లోనే 5000 కాదు 10,000 తీసుకోండి అని అంటున్నారు. మరి దాని గురించి అధికారులు స్పందించాలి, ఏదైనా చర్యలు తీసుకోవాలి కదా. ఏం తీసుకోవట్లేదుగా. మరి ఎంత మట్టికి న్యాయం అంటారు? కేటీఆర్ గారి మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలి ఆ మాటనందుకు. ఎందుకంటే ఓటుకు డబ్బు తీసుకోవడం అనేది ఎలక్షన్ నియమావళి ప్రకారం చెప్పేది వినండి సార్. ఇప్పుడు ఓట్లకు డబ్బులు తీసుకుంటున్నారు అనేది 5,000 తక్కువ తీసుకోవద్దు అని ఒక ప్రజాప్రతినిధి చెప్తాడా అండి? ప్రజాప్రతినిధి చెప్తాడా? ఎవరైతే మేలు చేశారో వాళ్ళకు ఓట్లు వేయండి, డబ్బులు తీసుకోకండి, ఓటుతో డబ్బులు ఓటు అమ్ముకోకండి అని చెప్పాలి కదా. చెప్పకుండా ప్రజలు హెల్ప్లెస్ సార్. ప్రజలు ఏం లేదు, ప్రజలకు ఏం లేదు. ప్రజలకు ఏంటంటే 100 వచ్చినా 500 వచ్చినా 5,000 వచ్చినా వచ్చినా చూస్తాం. మనం అంత పేదరికంలో ఉన్నాం. మనం అలాంటి జీవనం మనం ఉంది. ఇప్పుడు ప్రజలు అంటానికి ఏం లేదు. వాడు కాకపోతే ఇంకోటి ఇస్తాడు, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఇస్తాడు. ఓటు అమ్ముకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇవాళ. అందరూ చెప్పేది అదొకటే. రాజకీయ నాయకులు ముఖ్యంగా అది ఆలోచించాల్సి ఉంది. ప్రజల్ని నిందించకూడదండి. ప్రజలకు ఏంటంటే ప్రజలకు ఒక ఎక్స్ప్లాయిటేషన్ గురి చేస్తున్నారు. అంటే పనికిరాని కులం చూపించి. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే నక్సల్ వ్యవస్థ వచ్చినప్పుడు ఏమైందంటే ఆదివాసుల్ని పెట్టుబడిదారులు భూస్వామ్య విధానాలు ఏంటంటే 1 కేజీ చింతపండు, ఒక ఉప్పు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల జీడిపప్పు తీసుకునేవాళ్ళు. మామూలుగా చింతపండు కేజీ ఇచ్చేసి ఆదివాసుల దగ్గర నుంచి బుట్టెడు తేనె పట్టుకెళ్ళేవాళ్ళు. ఇవాళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పనికిరాని కులం మతం పేరుతో ఓట్లు సాధిస్తున్నారు. దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు అనేది ప్రజలు గుర్తుంచుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి అధికారంలో రియల్ ఎస్టేట్లు పడిపోయినాయి. అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఒక హై లెవెల్లో ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలనే హైడ్రా పేరిట పేదల పొట్టగొట్టిన, పెద్దోళ్ళకే న్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. దానిపైన అంటే పేదవాళ్ళ గుర్చిలే కూల్చేస్తున్నారు, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళలేదని విమర్శ వస్తుంది. అంటే ప్రతి దాంట్లో ఏమైందంటే అండి, అంటే వ్యవస్థలో ప్రతి చోట లోపాలు ఉంటాయి. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో లోపాలు లేవా, లేకపోతే బీఆర్ఎస్లో లోపాలు లేవా అని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా హైడ్రా అనేది యాక్చువల్గా ఏంటంటే చాలా మంచి స్కీమ్ అది. అంటే బాగా వాడితే, ఎందుకంటే చెరువులు మొత్తం మనకు తెలియక చాలా వరకు ఆక్రమణకు గురైనాయి. కానీ దానికి లైసెన్సులు ఇచ్చింది గవర్నమెంటే కదా. లైసెన్స్ ఇచ్చినప్పుడు, రిజిస్టర్ చేసినప్పుడు, అంతిమంగా రిజిస్టార్ సైన్ చేసినప్పుడు ఆ భూమి అనేది పక్కా అనే కదా అని అర్థం. మరి ఏ గవర్నమెంట్ ఎందుకు చేసింది? కనీసం అది ఎక్కడ ఉంది, ఏంటిది హైడ్రా కింద వస్తా లేదని తెలియాలి కదా వాళ్ళకి. ఇవన్నీ అంతిమంగా గవర్నమెంట్ చేసే తప్పులే.